హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు నేను ఈ వీడియో ఎందుకంటే చెవి తడవకుండా తలస్నానం చేయటానికి ఎలా చేయాలనేది ఇన్ని రోజులు నేను ఆలోచించుకుంటూ చెవి తడవకుండా తలస్నానం చేయలేకపోయాను ఫ్రెండ్స్. తలంతా మాసి తలనొప్పి వచ్చేసి చాలా ఇబ్బంది అయిపోయింది ఫ్రెండ్స్. ఈ మధ్య నాకు ఫస్ట్ పన్ను నొప్పి వచ్చింది ఫ్రెండ్స్. పన్ను నొప్పి తగ్గట్లేదు ఇంత మట్టికి. మళ్ళీ చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు. చెవికి పళ్ళకి మందులు వాడి అస్సలు కడుపులో తపన చాలా అంటే చాలా ఇబ్బందులు పడిపోతున్నాను ఫ్రెండ్స్ నేను. అయితే ఈ తల అంతా మాసి తలస్నానం చేయకపోయేసరికి ఇబ్బంది అయిపోయింది. అందువల్ల ఇట్లా కాదని చెప్పేసి ఇంకా తలస్నానం చేయాలి, ఎట్లయినా చెవికి ఏది పెట్టుకోవాలా, ఏమన్నా పెట్టినా జారిపోతాయి కదా అని ఆలోచించాను. సరే అని చెప్పేసి ఇంకా ఒక ఐడియా వచ్చింది, అది ఇప్పుడు మీకు చెప్తాను. ఇవే ఫ్రెండ్స్, ఇప్పుడు మా చెట్లను పూసిన పూలు నిన్న మొన్న ఇంకా తక్కువ వచ్చినాయి. ఈరోజు ఇవి వచ్చినాయి, ఒక మోర పూలు వరకు వచ్చినాయి అన్నమాట. మంచి పెద్ద పెద్ద మొగ్గలు, మంచి స్మెల్ వస్తాయి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇకైతే నేనేం చేశానంటే ఈ చెవికి ఒక ఐడియా వేసానని చెప్పాను కదా, ఇదిగోండి చూడండి. ఈ ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని మనం ఈ కూరలు సాంబార్లకి కవర్లో పెట్టిస్తారు చూసారా, అలాంటి కొత్త కవర్ ఒకటి తీసుకొని ఆ రబ్బర్ బ్యాండ్ని ఈ కవర్ ఇట్లా సెట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఈ విధంగా చూపిస్తున్నాను కదా, నేను ఇప్పుడు చూపించే విధంగా సెట్ చేసుకొని రెండు చెవులకు కూడా రెండు రబ్బర్ బ్యాండ్లతోటి సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసి ఇక చెవికి పెట్టుకొని తలస్నానం చేశాను అన్నమాట. ఒక్క చుక్క కూడా నీళ్లు పోలేదు ఫ్రెండ్స్. అసలు చెవిలోకి ఒక్క చుక్క కూడా నీళ్ళు అంటూ పోలేదు. చెవులకి మనము పెట్టుకున్న అవి తీయకూడదు, మళ్ళీ జారిపోతుందేమో కవర్ అని చెప్పేసి చెవులకి పెట్టుకున్న అంతే ఉంచేసి ఈ కవర్ ఈ విధంగా తగిలించుకున్నాను ఫ్రెండ్స్. నేను ఆ రబ్బర్ బ్యాండ్ని కవర్లో పెట్టాను కదా, ఇట్లా తగిలిస్తే ఇంకంతే సెట్ అయిపోయినాయి, రెండు పక్కల సెట్ అయిపోయి అట్లాగే ఉన్నాయి, చొక్క నీళ్ళు పోలేదు. మళ్ళీ తలస్నానం చేయడానికి కూడా కంఫర్ట్గానే ఉంది, శుభ్రంగానే ఉంది. చేశాను అన్నమాట తలస్నానం. ఇక ఆ విధంగా పెట్టుకొని చేశాను. మీకు తెలిసే ఉంటుంది కానీ నేను ఇన్ని రోజులు చేయకుండా చెవి తడిసిద్దేమో, తడపొద్దు అన్నారని ఇబ్బంది పడతా తల అంతా మాసి తలనొప్పితో బాధలు పడి ఇంకా ఈ ఐడియాతోటి తలస్నానం చేశాను కదా, చూపిద్దాము ఎవరో ఒకళ్ళు ఇట్లాగే బాధపడే వాళ్ళకి ఇట్లా చేసుకొని తలస్నానం చేస్తారు కదా అని ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. నచ్చితే చూడండి, లేదంటే లేదు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నా ఛానల్ మరీ తక్కువలో ఉంది, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎటు తలస్నానం చేశాను కదా అని మా వారికి మా అమ్మకి కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అప్పుడప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని తలస్నానం చేసినప్పుడు కొంచెం ఇల్లు అంత మట్టుకి శుభ్రం చేసుకొని దండం పెట్టుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. అది తప్ప ఒప్ప నాకు తెలియదు కానీ ఇంకా అట్లా చేస్తానన్నమాట నేను. ఫ్రెండ్స్, కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చలేదో, ఎలా ఉందో ఈ వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.